గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. రఘురామ కృష్ణన్ రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఇవాళ విచారణ జరగనుంది. ఐపీఎస్ సునీల్ నాయక్ విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకు రానున్నారు సునీల్ నాయక్. RRR కస్టోడియల్ టార్చర్ కేసులో A7 గా ఉన్న సునీల్ నాయక్ ను ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీలోపు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఐపీఎస్ సునీల్ నాయక్ ను ఎస్పీ దామోదర్ విచారించనున్నారు. రఘురామ కృష్ణన్ రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఇవాళ విచారణ జరగనుంది. ఐపీఎస్ సునీల్ నాయక్ విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకు రానున్నారు సునీల్ నాయక్. రఘురామ కృష్ణన్ రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో A7 గా ఉన్న సునీల్ నాయక్ ను ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీలోపు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఐపీఎస్ సునీల్ నాయక్ ను ఎస్పీ దామోదర్ విచారించబోతున్నట్టుగా తెలుస్తోంది. నరసింహారావు మనకు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. నరసింహారావు, చెప్పండి. 5 నుంచి 9వ తేదీ వరకు సునీల్ నాయక్ ను విచారించబోతున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో ఏపీ శాసనసభ రఘురామరాజు కేసు కస్టడీలో సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో టార్చర్ కేసు సునీల్ నాయక్ ను హైకోర్టు విచారణకు హాజరు కావాలని చెప్పింది. ఈ రోజు 5వ తారీఖు నుంచి 9వ తారీఖు లోపల కూడా ఆయన హాజరవ్వాలని చెప్పింది. ఈ రోజు ఆయన్ని రావాలని చెప్పేసి కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు గుంటూరు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుంటూరులోనే CCS లో ఆయన విచారణ చేస్తున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కూడా సునీల్ నాయక్ కి కూడా ఆయన విచారణకు ఇప్పటికే హాజరవ్వాలని చెప్పేసి విచారణకు సహకరించాలని చెప్పేసి హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే మనకి. అయితే ఇప్పటికే సునీల్ నాయక్ బీహార్ క్యాడర్ లో ఐపీఎస్ అధికారి కూడా ఉన్నారు. ఆయన 5 రోజులు ఎవరైతే ఉన్నారో విజయనగరం ఎస్పీ దామోదర్ విచారించనున్నారు. ఈ కేసుకి విచారణ అధికారికి కూడా ఆయన కొనసాగుతున్నారు. అంతేకాకుండా కూడా ఆయన 2021లో రఘురామరాజు ఎంపీగా ఉన్నారు. అప్పుడు హైదరాబాద్ లోనే సిఐడి అధికారిగా ఉన్నటువంటి సునీల్ నాయక్ ఆయన అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి టార్చర్ పెట్టారని చెప్పి సిఐడి కార్యాలయంలో రాత్రి అంతా ఉంచారని చెప్పేసి తనను ఇబ్బందులకు గురి చేశారని చెప్పేసి ఆనాడు కంప్లైంట్ ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్న రఘురామరాజుని ఈ రోజు ఆయన్ని విచారించారో ఆ టార్చర్ కేసులోనే అప్పుడు ఆ కేసులోనే 7వ నిందితుడిగా కూడా A7 గా కూడా రఘురామరాజు ఉన్నాడు. ఈ రోజు విచారణ నేపథ్యంలోనే ఆయన బీహార్ పాట్నాకి వెళ్ళాడు. అరెస్ట్ చేయడానికి కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకి సెన్స్ వారెంట్ రాకపోవడంతో కూడా ఏపీకి తీసుకురాలేకపోయారు. ఆ తర్వాత ముందస్తు బెయిల్కి ఆయన వెళ్ళటం జరిగింది. కానీ ఆయనకి ఆ తర్వాత హైకోర్టు ఆయనకి అమరావతి హైకోర్టు విచారణకి హాజరు కావాల్సిందే, విచారణ అధికారి ముందు తప్పనిసరిగా మీరు హాజరు కావాల్సిందని చెప్పేసి కూడా చెప్పింది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన విచారణ అధికారి ముందు విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక లాయర్ సమక్షంలో ఆయన విచారించినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు.